30వ వచనం 36 వచనాల వరకు మనము చదువుకుని ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో అనేకమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యోహాను తెలియచేస్తూ ఉన్నటువంటి మాట 34వ వచనము నుండి లేక 33వ వచనము నుండి మనం చదివితే, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన ఏ మాటలు పలుకుతాడు అంటే దేవుని మాటలే పలుకుతాడు. దేవుడే పంపించాడు. ఆయన సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించడమే కాదు, ఆయన మాటలకు ముద్ర వేశాడన్నమాట. ఆయన మాటలకు ముద్ర వేసినటువంటి కారణాన దేవుడు ఆయనకి కొలత లేనటువంటి ఆత్మను ఆయన అనుగ్రహించాడు, తండ్రి అయినటువంటి దేవుడు. కనుకని యోహాను రాస్తూ చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయములో ప్రియులారా ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఆ క్రిస్మస్ను గురించి లేక క్రీస్తు జననాన్ని గురించి యోహాను తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియులారా 14వ వచనంలో చదివితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన ఎలా వచ్చాడో ప్రియులారా, ఆ వాక్యే ఏ విధంగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడో, ఆయన అంగీకరించిన వారికి ఆయన ఏ విధమైనటువంటి మహిమను అనుగ్రహించాడు ఆ మొదటి అధ్యాయములో ప్రియులారా యోహాను తెలియచేస్తా ఉన్నాడు. దేవుని వాక్య భాగములో మనము చదివినట్లయితే, ఇంకొంచెం కింద వచనాలు మనం చదివినట్లయితే ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మహిమను కనుగొనింటిమి. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడు ఆయనని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి సంగతి యోహాను ప్రియులారా ఈ మొదటి అధ్యాయములో తెలియచేస్తా ఉన్నాడు. తిరిగి ప్రియులారా అదే అధ్యాయములో ప్రియులారా యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులారా బాప్తిస్మం తీసుకున్నట్లుగా, ఆత్మతో నింపబడినట్లుగా దేవుని వాక్య భాగములో ఆ మొదటి అధ్యాయములో మనము చూడవచ్చు. అయితే ప్రియులారా అక్కడ ఆ మొదటి అధ్యాయములోనే ఆయన యొక్క శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులను ఆయన అదే అధ్యాయములో మొదటి అధ్యాయములో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తిరిగి ప్రియులారా 2వ అధ్యాయములోకి వచ్చేటప్పటికల్లా ఆయన ప్రియులారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను ఆయన చేయుట ప్రారంభించాడు. దేవాలయంలోనికి వెళ్ళినటువంటి సంగతి కూడా ఆ 2వ అధ్యాయములో మనము చూడగలుగుతా ఉంటాము. తిరిగి 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ప్రియులారా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని బోధకులకు కూడా సైతము ఆయన చెప్పాడు. ఆ స్థలములో ప్రియులారా నికోదేము మనకు కనబడుతూ ఉంటాడు. బోధకులకు సహితము
ఆత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ ఈ 3వ అధ్యాయములో మనము చూడగలుగుతాము. అయితే ప్రియులారా, ఈ 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఆ 12వ వచనము నుండి మనం చదివినట్లయితే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడాలని చెప్పి ప్రియులరా నికోదేముతో, బోధకులతో, పరిసయ్యులతో ప్రియులరా ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన వాడవలసినటువంటి మాట ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, భూ సంబంధమైన విషయాలు చెప్తుంటేనే మీరు నమ్మట్లేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలు మీకు నేను చెప్పినప్పుడు మీరు ఎలాగూ నమ్ముదురు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. మొట్టమొదట పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మానవుడే, ఆ దేవుడే, ఆయనే అనేటువంటి విషయాన్ని యోహాను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఆయన మత బోధకులతో చెప్తూ ఉన్నాడు, ఆయన శాస్త్రులతో చెప్తూ ఉన్నాడు, మనం తప్పనిసరి ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా ప్రియులరా, నికోదేముతో మా ప్రభువు చెప్తూ ఉన్నాడు. నికోదేము కూడా అర్థం కానటువంటి కారణాన ప్రభువుని అడుగుతున్నాడు. 4వ వచనంలో, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు ఎట్లాగా జన్మించాలంట అండి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించాలి ప్రియులారా. అందుకనే దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాం, మొదట పరలోకమునకు వెళ్ళిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు మొదట పరలోకానికి వెళ్ళాడు అనేటువంటి విషయం యోహాను తెలియచేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ పండగలు చేసుకుంటానికి కాదు ప్రియులారా, పండగలు ప్రాముఖ్యమే, ఆరాధన ప్రాముఖ్యమే, నూతన వస్త్రాలు ప్రాముఖ్యమే ప్రియులారా, మంచి భోజనాలు ప్రాముఖ్యమే ప్రియులారా, చక్కని నృత్యములు ప్రాముఖ్యమే, ఆహ్లాదకరంగా సంతోషకరంగా దేవుణ్ణి ఆరాధించటం అది అవసరమై ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది దేవుని రాజ్యము. దేవుని రాజ్యానికి మనము వారసులం కావాలి. దేవుని రాజ్యానికి మనము వారసులము అవ్వాలి అంటే తప్పనిసరి నీటి మూలముగా మనము జన్మించాలి. ఎలా జన్మించాలండి? నీటి మూలముగా మనము జన్మించాలి. అదే సమయంలో చెప్తూ ఉన్నాడు ప్రభువు, ఆత్మ మూలముగా కూడా మనము జన్మించాలి. ప్రియులారా, ప్రభు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, కొలతలేని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడింది. యోహాను చెప్తా ఉన్నాడన్నమాట, యోహాను వ్రాస్తా ఉన్నాడన్నమాట. ఇదిగో ప్రియులారా, కొలతలేని ఆత్మ ఆయనకి ఇవ్వబడింది. అందుకనే మొదట పరలోకమునకు ఎక్కిపోయినట్లుగా మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా యోహాను రాస్తూ మంచి జ్ఞాపకాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
మనం నశించిపోకుండా ఉండాలి అంటే క్రీస్తుని విశ్వసించి ప్రియులారా క్రీస్తునందు నిత్యజీవాన్ని పొందవలసినటువంటి వారముగా ఉన్నామని యోహాను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మోషే ఏ విధంగా అరణ్యములో సర్పముని ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతి వాడును. ఆ రోజు ఏం జరిగిందండి? విషపు ప్రియులారా కాటు వలన చాలా మంది చనిపోతా ఉన్నారు. వారు ఆ యొక్క మరణాల నుండి, ఆ యొక్క ప్రియులారా మరి శాపము నుండి, ఆ యొక్క బలహీనతల నుండి విడిపించబడుట కొరకే మోషే ఏ విధంగా అరణ్యములో సర్పమును ఎత్తి ఉన్నాడు, అదే విధంగా నేటి దినమందు ప్రియులారా మనము విశ్వసించి క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని ప్రియులారా యోహాను తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే ఈ 16వ వచనములో ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మన నిత్యజీవం పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? పరిశుద్ధుడు, నీతిమంతుడు, కొలతలేని యొక్క ఆత్మతో ప్రియులారా ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. యోహాను చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా ఈ 34వ వచనములో ఆయన చెప్తున్నాడు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించాడు. ఆయన సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, యెషయా ప్రవచించిన రీతిగానే కొలత లేని ఆత్మ ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించబడింది. ఆయన ఆత్మ చేత అనేకమైన కార్యాలు చేశాడు. వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు, దయ్యాలు పట్టినటువంటి వారు విడిపించబడ్డారు, సమస్యలో ఉన్నవారు విడుదల పొందారు, ఆపత్కాలాల్లో ఉన్నవారు ప్రియులారా వారు ఆపదల నుండి విడిపించబడ్డారు. మరణాలు సైతము ప్రియులారా మరణించిన వారు సైతము లేపబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క సమయములో ఆయన ఆత్మ చేత మనము కూడా నింపబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన ఆత్మ చేత నింపబడతాడు. 12వ వచనములో ప్రియులారా మనం చదివాం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగు నమ్ముదురు. 20వ వచనంలో ఆయన అంటున్నాడు, 20వ వచనములో దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ప్రియులారా దుష్కార్యాలు చేసేటువంటి వారు దేవుని దగ్గరకు రాలేరు. దుష్కార్యాలు చేసేవారు, అవిధేయంగా జీవించేవారు, దుర్వ్యసనాలతో, అలవాట్లతో, చెడ్డ కార్యాలతో తిరిగేటువంటి వారు దేవుని దగ్గరకు రాలేరు, దేవునిని విశ్వసించలేరు, దేవుని యందు నమ్మిక ఉంచలేరు. వెలుగై ఉన్నటువంటి క్రీస్తును వారు అంగీకరించలేరు. ప్రియులారా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని దగ్గరికి రావటము, దేవుని ఆత్మచేత నింపబడటము, దేవుని వాక్యాన్ని అంగీకరించడము, దేవుని యందు విశ్వాసం ఉంచడము. ప్రియులారా యోహాను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆయన ప్రియులారా వెలుగై ఉన్నాడు గనక, ఆయన వాక్యమై ఉన్నాడు గనక ఆ వాక్యాన్ని అంగీకరించాలి, ఆ వెలుగు దగ్గరకు రావాలి. ప్రియులారా ఆ వెలుగు దగ్గరికి ఎవరు వస్తారో ప్రియులారా వారు నిత్య జీవానికి వారసులు అనేటువంటి విషయాన్ని
యోహాను తెలియచేస్తా ఉన్నాడు. 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 39వ వచనములో మనం చూసినట్లయితే 7వ అధ్యాయములో 39వ వచనములో ఆయన అంటున్నాడు, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గానుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ప్రియులారా, ఆయన ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు మానవాని కొరకై ప్రయాసపడి అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ఎన్నో విషయాలు తెలియచేసి ఆయన 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ప్రాణం పెట్టి ప్రియులారా మరణించిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రభు ప్రియులారా ఈ విధంగా అగుపడి ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరు ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉంటారో వారు పొందబోవే ఆత్మను గురించి ఆయన ఆత్మస్వరూపిగా ప్రియులరా ఇక్కడ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను ప్రియులరా మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియులరా, ఆయన సత్య స్వరూపియగు ఆత్మను ప్రియులరా మనకు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ప్రియులరా, క్రిస్మస్ ఆరాధనలో మనము దేనితో నింపబడాలి అంటే ఆత్మతో మనము నింపబడాలి. గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం, మరియా ఎలిజబెత్తుల యొక్క వారి ఇరువురు ప్రియులారా సంభాషణ వారికి సంతోషాన్ని కలగచేసింది. వారు ఇరువురి యొక్క సంభాషణ ఆత్మచేత వారు నింపబడ్డారు. ప్రియులారా, ఎలిజబెత్తు ఆత్మచేత నింపబడి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు అనేకమైనటువంటి తరాలు వారు ఆశీర్వాదించబడతారు అని చెప్పేసి ఎలిజబెత్తు ప్రియులారా ఆ అధ్యాయములో మొదటి అధ్యాయములో ప్రియులారా లూకాసు వార్తలో మనం చూసాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటను మనము. ప్రియులారా, యోహాను లూకాసు వార్త మొదటి అధ్యాయం 50వ వచనములో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. వారి ఇరువురు కూడా ఎలిజబెత్తు ప్రియులారా మరియా ఇరువురు కూడా కలిసినప్పుడు వారు ఎదుర్కొన్నప్పుడు వారు ప్రియులారా సంభాషిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములో ఆనందం కలిగింది, వారి హృదయములో సంతోషం కలిగింది. అంత మాత్రమే కాదు, వారు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడినటువంటి కారణాన వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. వారు ఆహారాన్ని పొందుకుంటారు, వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, వారు ప్రియులారా దేవుని యొక్క దీవెన పొందుకుంటారు అని చెప్పేసి అంతకు ముందున్నటువంటి కాలంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏ విధమైనటువంటి వాగ్దానాలు పొందుకున్నారో ఆ విషయాన్ని ప్రియులారా ఎలిజబెత్ గారు అక్కడ జ్ఞాపకం చేశారు. ఇదిగో ఈనాడు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు లేక దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆత్మచేత నింపబడాలనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అయ్యున్నది. యోహాను చెప్తూ ఉన్నాడు, యోహాను రాస్తూ ఉన్నాడు, ప్రియులారా మనము ఆత్మచేత నింపబడాలి అని. ఆయన మనకు వేరొక ఆదరణకర్తను ప్రియులారా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ 14-16 వచనములో ప్రియులారా మనం చూడగలుగుతున్నాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, ప్రియులారా క్రిస్మస్ దినాల్లోనే కాదు, ఎల్లప్పుడూ దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. కొందరు
ఈ వారం దినాలే కనబడతారన్నమాట. కొన్ని స్థలాల్లో ప్రియులారా ఈ 10 దినాలు, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ 10 దినాలే కనబడుతూ ఉంటారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఆహ్లాదకరంగా, కోలాహలంగా, సంతోషకరంగా ప్రియులారా ఆ కొన్ని రోజులే కనబడతా ఉంటారు. ఆ తర్వాత ప్రియులారా వారు లోకంలో కలిసిపోతారు. ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని మర్చిపోతారు, దేవుని ప్రణాళికను మర్చిపోతారు, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతారు, దేవుని ఆత్మను ప్రియులారా వారు కోల్పోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది, ఓ వ్యక్తి దేవుని యందు విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో ఉంటాడనేటువంటి విషయాన్ని ప్రియులారా యోహాను చెప్తా ఉన్నాడు. మేము ప్రియులారా బైబిల్ ఆ క్లాసుల్లో ఉన్నప్పుడు మరి ఏంటి పరిశుద్ధాత్మ గురించి ఏంటి, ఒకవేళ ఆత్మ పొందుకొని ఉన్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము, దేవుని పని జరిగిస్తా ఉన్నాము, ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటిది మన జీవితాల్లో చోటు చేసుకుంటే పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుండి బయటికి వచ్చి ఆయన దుఃఖపడతాడు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. ప్రియులారా ఎప్పుడైతే ప్రియులారా ఆయనను దుఃఖపరుస్తామో, ఎప్పుడైతే ఆయనను దుఃఖపరచగలిగిన వారిగా ఉంటామో అప్పుడు ప్రియులారా దేవుని కార్యాలు మనము చూడలేము అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. ప్రియులారా నిత్యము మనతో ఉండేటువంటి వాడు దేవుని ఆత్మయ్య ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ ఆత్మ మీతో ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండేవాడై ఉన్నాడు. ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకును దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ, యాజకుల మీదే కాదు, దైవజనుల మీదే కాదు, ప్రియులారా దేవునిని సేవించేటువంటి దాసురాళ్ళైనటువంటి ప్రతి వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడద్ది. వారి కుమారులు వారి కుమార్తెలు ప్రియులారా ఆత్మచేత నింపబడతారు. కనుక దినాల్లో ప్రియులారా దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత మనము నింపబడవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా దేవుని వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 15వ వచనములో ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచూ ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. ప్రియులారా దేవుడు తన ఆత్మ చేత తానే మనకు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మనకు అర్థమైపోద్ది మనం పిల్లలమా కాదో, దేవుని పిల్లలమా కాదో ఆ విషయం మనకి అర్థమైపోద్ది. నేను ఎలా జీవిస్తా ఉన్నాను, దేవునికి అవిధేయంగా జీవిస్తా ఉన్నానా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నానా, ఎలా జీవిస్తూ ఉన్నామనేటువంటి విషయం ఆ ఆత్మ దేవుడు మనకు
తేట తెల్లడి చేస్తా ఉన్నాడు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మమ్మి పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, మరణమైనా సరే, విపత్తు అయినా సరే, దేవుని వారమే మనము, దేవుని వారమే, దేవుని వారమే. కనుక ప్రియులారా, ఈ దినాల్లో మనము ఆత్మలో ఆయన్ని ఆరాధించాలి, ఆత్మతో నింపబడాలి. ప్రభు తన దాసుడైనటువంటి యోహాను ద్వారా తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆయన వ్రాస్తూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ప్రియులారా, ఆయనకు కొలత లేని ఆత్మ ఆయనకు అనుగ్రహించాడు. ఎదుగో ఆ ఆత్మ చేత మనం కూడా నింపబడాలి. ఆ ఆత్మ ప్రియులారా ఏమండి ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, ఆ ఆత్మ మనల్ని బలపరిచేటువంటిది, ఆ ఆత్మ మనల్ని శ్రమల్లో నుండి ప్రియులారా ప్రతికూల పరిస్థితులలో కూడా మనలను నడిపించేటువంటిదై ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ప్రియులారా, కొన్ని వచనాలు జ్ఞాపకం చేసి మనకు ముందుకు వెళదాం. గలతీయులకు రాసిన పత్రికలో ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, ఈ 4వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు ఆత్మను గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ మన హృదయాల్లోనికి పంపించాడంట. ఆయన దేవుని ఆత్మ, దేవుని కుమారుని యొక్క ఆత్మ ప్రియులారా ఆయన మన హృదయాల్లోనికి పంపించాడు. 29వ వచనంలో చూస్తే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఏమండి, శరీరాన్ని బట్టి పుట్టినటువంటి వాడంట ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడిని ఎంతో హింస చేస్తా ఉన్నాడంట. పౌలు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, అది కూడా ఇప్పుడు అదే విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రియులారా యాకోబు లేక ఇశ్రాయేలు లేక ఏవండి వారి పిల్లలను గురించి, ప్రియులారా ఆయన బిడ్డలను గురించి, ప్రియులారా ఆయన ఏ విధంగా మనము సొంత పుత్రులం కావాలో అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయంలో కూడా 25వ వచనములో మనం చూస్తే, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ప్రియులారా, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు క్రమం అనేటువంటిది తప్పనిసరి. ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయము చేత అది జరుగుతుందనే విషయాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో చూసినట్లయితే, ఏలనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిజ జీవం అనే పంటను కోయును. ఆత్మను బట్టి విత్తేవాడు ఏ పంట కోస్తాడండి? నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాడు. కనుక ప్రియులారా, నిత్య జీవం అనే పంటను మనం కొయ్యాలి అంటే ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నేటి దినాల్లో మనం అందరం నింపబడాలి. పిల్లలు, పెద్దలు, ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా కుమారులు, కుమార్తెలు, వృద్ధులు, యవనులు అందరూ కూడా, దాసులు, దాసురాళ్ళు కూడా అందరూ కూడా దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. చివరిగా యోహాను ప్రియులారా మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ప్రియులారా ఆత్మను గురించి కూడా జాగ్రత్తలు తెలియచేస్తా ఉన్నాడు. యోహాను ప్రియులారా మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ఆత్మను గురించినటువంటి జాగ్రత్తలు అక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకమునకు బయలుదేరి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు, ఎంతమంది, కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయండి. అన్ని దేవుని ఆత్మలు కాదు. అన్ని బోధలు మంచి బోధలు కాదు. ఏ బోధ అయితే యేసు క్రీస్తుని గురించి చెప్పబడుతూ ఉన్నదో అది చిన్నదైనా పెద్దదైనా పరిపరి విధాలుగా ఏ విధంగా ఉన్నా యేసు క్రీస్తుని గురించి ఏ ఒక్కరైతే ఒప్పుకుని చెప్తారో వారే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు. ఎన్నో బోధలు ఉన్నాయి ఈ లోకములో. ఇప్పుడు చూస్తూ ఉంటుంటే అసలు సోషల్ మీడియాలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో, కోటాను కోట్ల ఆత్మలు పరిపరి విధాలుగా వారు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, అవేవి కూడా ఎన్ని మతాలు, ఎన్ని బోధలు, ఎన్ని విధానాలు, ఎన్ని ప్రియులారా ఆత్మీయ కోణాలు కనబడుతూ ఉన్నాయో, కానీ వీటన్నిటికంటే ప్రియులారా ప్రాముఖ్యమైనది యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి అయినది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ప్రియులారా, ఎవరు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడని ఒప్పుకుంటాడో వాడు మాత్రమే దేవుని సంబంధి. కనుక ప్రియులారా, దేవుని ఆత్మచేత మనం నింపబడాలి, ఆయన అంగీకరించాలి, ఆయన ఆత్మచేత నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి. ప్రియులారా, నా మాటలు ముగించే ముందు ప్రియులారా, యోహాను చక్కగా చెప్తా ఉన్నాడు. ప్రియులారా, స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు ఆయన మాటకు ముద్ర వేశాడంట. లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ దేవుని మాటలకు మాత్రమే ముద్ర వేయబడినవి. స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేని ఆత్మ. అన్నిటికి కొలతలు ఉన్నాయి, అన్నిటికీ ఏమన్నదంటే ప్రియులారా, ఆ కొలతలు లేక పరిమాణాలు ఉన్నాయి. కానీ దేవుని ఆత్మకు కొలత లేదు, పరిమాణము లేదు. ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారు. వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, ప్రియులారా ప్రతికూల పరిస్థితుల్లో నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారు ప్రభావితమయ్యి ప్రియులారా వారు దేవుని మేలులు పొందుకుని నిత్య జీవములోనికి నడిపించబడ్డారు. ఈ మధ్య ఉదయకాల సమయంలో, ప్రభా నీ కొలత లేని ఆత్మచేత నన్ను నింపండి. నా బిడ్డలు ప్రవచించేవారిగా, నా కుమార్తెలు, నా కుమారులు, దాసులు, దాసులు, దాసురాండ్లు ప్రభువా నీ ఆత్మచేత నింపబడినట్లుగా వృద్ధులు కూడా, చాలామంది వృద్ధులు ప్రియులారా గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిజబెత్ చాలా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రియులారా ఆత్మచేత నింపబడింది. ఈరోజు చాలామంది వృద్ధులు ప్రియులారా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా లేక వారి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధత అక్కడ కనబడట్లేదు. పరిశుద్ధత కనబడాలి, నీతి కనబడాలి, సంతోషం కనబడాలి, సమాధానం కనబడాలి. ప్రియులారా ఆత్మ నింపుదల కలిగిన వారుగా వారు కనిపించాలి. ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి నాయన. ఇదిగో క్రిస్మస్ దినాల్లో నేనున్నాను. నా బిడ్డలు నాయనా నీ ఆత్మచేత నింపబడినట్లు సహాయం చేయండి. నేను నీ ఆత్మచేత నింపబడినట్లు సహాయం చేయండి. నా సహవాసం, నా గ్రామం, నా ప్రాంతం నీ ఆత్మచేత నింపబడినట్లుగా మేము ఉండుటకు సహాయం చేయండి నాయన. ఇదిగో నీవు నాయన పంపినటువంటి నీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని అంగీకరించే వారిగా మేము ఉండగలిగినట్లు సహాయమును దయచేయండి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాటలు మన హృదయాల్లోనికి తీసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ